ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంటికి వెళ్లారు. టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉన్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు శ్రీకృష్ణదేవరాయలు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశంలో శ్రీకృష్ణదేవరాయలు పాల్గొనడం ఆసక్తిగా మారింది. కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంటికి వెళ్లారు. టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉన్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారాయన. ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశంలో కృష్ణదేవరాయలు పాల్గొనడం ఆసక్తిగా మారింది. కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఎంపీలతో సమావేశంలో ఏం చర్చించారు చంద్రబాబు? అలాగే అమిత్ షాతో భేటీకి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఉదయశ్రీ, ఢిల్లీకి వచ్చినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుగా ఏదైతే లీ మెరిడియన్ హోటల్లో ఒక కీలక సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఎవరిని కలిశారు ఏంటి అనేది కొంత సీక్రెట్గానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మెరిడియన్ హోటల్ నుంచి గల్లా జయదేవ్ నివాసానికి వచ్చారు. గల్లా జయదేవ్ నివాసంలో టీడీపీ ఎంపీలు ఉన్నారు. దాంతోపాటు ఈ మధ్య వైసీపీకి రాజీనామా చేసినటువంటి నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇక్కడికి వచ్చారు. సో మొత్తానికి ఏదైతే పార్టీ ఎంపీలతో ఏదైతే ఈరోజు జరగబోయేటటువంటి సమావేశం, అంటే ప్రస్తుతం డిన్నర్ మీటింగ్ జరుగుతుంది. డిన్నర్ మీటింగ్ తర్వాత బీజేపీ ఏదైతే పెద్దలతో సమావేశం ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఎన్డీఏలోకి టీడీపీ చేరబోతుంది. సో ఇప్పటికే అటు టీడీపీ జనసేన కలిసి పనిచేస్తామని చెప్పి ప్రకటించారు. కలిసే కొంత ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. కానీ బీజేపీ పదే పదే ఒక స్పష్టత ఇస్తుంది. జనసేన బీజేపీతోనే ఉందని చెప్పి బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. టీడీపీ ఎన్డీఏలోకి వచ్చే అంశం పైన కొంత కీలక సంప్రదింపులు అయితే కాసేపట్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ అవుతారని చెప్పి టీడీపీ నేతలు కొంత సమాచారం ఇస్తున్నారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు జరిగేటటువంటి ఈ డిన్నర్ మీటింగ్ తర్వాత బీజేపీ పెద్దలతో సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో ఎన్డీఏలోకి టీడీపీ రావడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఏ విధంగా సీట్ల సర్దుబాటు చేసుకోవాలి, రానున్నటువంటి ఎన్నికల కోసం ఏ విధంగా ప్రచారం చేయాలి అనే అంశాలపైన కూడా కొంత చర్చ జరుగుతుందని చెప్పి అయితే ప్రస్తుతం ఇక్కడ ఎంపీలు దాంతోపాటు చంద్రబాబు కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా కూడా ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి సమావేశం పైన ఇంకా క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు. అంటే హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వచ్చారు చంద్రబాబు. ఆ తర్వాత లీ మెరిడియన్ హోటల్లో దాదాపు అరగంటకు పైగా ఒక సమావేశం అయితే జరిగింది. ఆ సమావేశం ఎవరితో జరిగింది అనేది ఇంకా తెలియట్లేదు. సో ఇప్పటికైతే ఆ మీటింగ్ తర్వాత గల్లా జయదేవ్, అంటే పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ టీడీపీ ఎంపీలతో పాటు వైసీపీకి రాజీనామా చేసినటువంటి లావు కృష్ణ దేవరాయలు కూడా వచ్చారు. సో ఆ తర్వాత ఎవరిని కలవబోతున్నారు, కలిస్తే ఎన్డీఏలోకి ఎంట్రీతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్, ఏదైతే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్కు వచ్చినటువంటి సమాచారం మేరకు రేపు ఉదయం మళ్ళీ 9:30 గంటలకు తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు చంద్రబాబు అని కూడా చెప్తున్నారు. సో ఈలోగా ఈ రాత్రే ఏదైనా సమావేశం జరుగుతుంది అని చెప్పి అయితే చంద్రబాబుకు సంబంధించినటువంటి సన్నిహితులు చెప్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా చెప్తున్నారు. ప్రధానంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతుంది, అంటే బీజేపీ ప్రధానంగా ఏదైతే రానున్నటువంటి ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లతో మరోసారి అధికారంలోకి రావాలనే ఆలోచనతో బీజేపీ కనిపిస్తుంది. దానికి కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సౌత్లో కొంత బీజేపీ వీక్గా ఉంది. సో దాంట్లో భాగంగానే ఏపీలో సైతం కొన్ని కీలక స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే టీడీపీ ఆ విషయంలో ఏం చెప్పబోతుంది? టీడీపీ సైతం తమ అనుకుంటున్నటువంటి స్థానాల నుంచి మరి
బీజేపీతో ఈ సీట్ల సర్దుబాటు కుదురుతుందా, కుదిరితే ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఒక కార్యాచరణకు మాత్రం ఈరోజు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తుంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.